వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ నారాయణపూర్ గ్రామంలో ఎంఆర్ఓ ఆనందరావు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణి లోపాలను సవరించడానికి భూభారతి చట్టం తీసుకురావడం సంతోషమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తహసీల్దార్లు నవీన్ రెడ్డి, అనిల్ బాబు, ఆర్ఐ దివ్య, నరేందర్, సుల్తాన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తౌర్య నాయక్, రాధాకృష్ణారెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, నారాయణపూర్ కార్యదర్శి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మీకు భూ సమస్యలు ఏమైనా ఉంటే దరఖాస్తు రూపంలో కానీ మరి ఇంకేమైనా రూపంలో వాళ్ళకి రాసిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకందరికీ అవన్నీ నెరవేరుస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు ఆనాడు మాట ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఇస్తా అని. ఆ 6 గ్యారెంటీలో కూడా కొంచెం తప్పకుండా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తుండ్రు. కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఎవరికైనా ఇచ్చిన సన్న బియ్యం ఇంతకుముందు 10 ఏళ్ళు చేసిన పాలన, ఆ ప్రభుత్వ పాలనలో మనకి ఎటువంటి పేదలకు ఎటువంటి కార్యక్రమం చెందలేదు. మనకు ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సన్న బియ్యం ఇస్తుండ్రు, లైట్ కరెంట్ ఫ్రీ ఇస్తుండ్రు, ఇంద్రమ్మ ఇళ్ళు 40 ఇళ్ళు శాంక్షన్, 40 ఇళ్ళు బేస్మెంట్ కట్టినాం. ఇప్పుడు 157 ఇళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది, రేవంత్ రెడ్డికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేసుకున్నాం. అదేవిధంగా మేము అడిగినాం, మా దగ్గర పేదలు చాలా మంది ఉన్నారు, మాకు ఖచ్చితంగా పైలట్ ప్రాజెక్ట్ ఈ గ్రామాన్ని ప్రకటించమంటే ఇప్పుడు ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడే డిసిజన్ తీసుకొని మన ఊరికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని 157 ఇళ్ళు వచ్చినాయి. 150 ఇళ్లలో మనకు 40 ఇళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో పనులు సాగుతున్నాయి. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కట్టుకోండి. ఏమన్నా ఆ కూలబడి అంటే రేపు ఎల్లుండి వాన పడితే ఆ జేసీబీలు ఆ ట్రాక్టర్లు నడవే కాబట్టి ఏమన్నా ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు కట్టుకోండి. ఇంకెవరికైనా రాకపోతే మా దృష్టికి తేండి. గౌరవ ఎమ్మెల్యే నిరంతరం మన ప్రజల కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కోసం వేల కృషి పడుతుంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇంకేమన్నా పిల్లలకు సీట్లు కానీ, ఇల్లు కానీ, కరెంట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఆ గ్యాస్ ఫ్రీ వస్తలేదు వాళ్ళకి ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళందరి పరిష్కారం చేయడానికి మేము వేల మీ ఎట్టుంటామని కూడా మీ ముందు అందరి ముందు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. నా పేరు సుధాకర్ రెడ్డి, పరిగి మండల్ నారాయణపూర్. ఈరోజు ధరణి స్థానంలో భూభారతి చట్టం రావడం జరిగింది. ఆ భూభారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు అందరికీ అందుబాటులో సేవలు రావడం జరిగింది. ఎందుకంటే ధరణి లోపాలు ఉండే ఆ లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల రైతులకు కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ధరణిలో చాలా సమస్యలు ఉండే. అన్నదమ్ముల పేరు మీద ఏదన్నా ఒక కుంట మిస్టేక్ పడ్డా కూడా మార్చడానికి వీలు లేకుండే. అదేవిధంగా తండ్రి పేరు మీద నుంచి మళ్ళీ కొడుకులకు భూమి మార్చాలంటే కూడా మారవనికే తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుండే. కాబట్టి భూభారతి చట్టం రావడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, అందరికీ అన్ని విధాల సేవలు అందిస్తారు అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభలు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని కార్యక్రమంను ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మంచి కార్యక్రమం ఇది భూభారతి చట్టం అనేది. నా పేరు బుద్ధుల రాధాకృష్ణారెడ్డి, సుల్తాన్పూర్ గ్రామము, మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్ని. మా ఊర్లో ఈరోజు భూ సదస్సు నిర్వహించినారు. అయితే ఇంతకుముందు ఉన్న ధరణిలో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్నది గమనించి మా యొక్క ప్రభుత్వము దానికి అనుగుణంగా వారి సమస్యను తీర్చడానికి కానీ ఈ భూభారతి తీసుకొచ్చారు. భూభారతి తీసుకొచ్చి ప్రతి ఊళ్ళో ఈ భూభారతి యొక్క సదస్సును రెవెన్యూ సిబ్బంది ద్వారా ఎంఆర్ఓ కానీ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రతి గ్రామానికి వచ్చేసి ఈ యొక్క ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళతో దరఖాస్తు తీసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడానికి చాలా కృషి చేశారు. వారికి కూడా ఎంఆర్ఓ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను సిబ్బందికి. అదేవిధంగా ఈ యొక్క కష్టాలను గుర్తించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతి తీసుకొచ్చి ఈ విధంగా చేశారు. దానికి ప్రత్యేకంగా మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.